ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమాయయాయ త్రిగుణాత్మకారిణే విరించనారాయణ శంకరాత్మనే. ఆదిత్యప్రముఖాః ఖేటాః తథా మేషాజరాశయః లోకానాముపకర్తారः పాन्तు మామిహ సర్వదా. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. ఏప్రిల్ 7వ తారీఖు 2019 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం విధియ. ఈరోజు మధ్యాహ్నం 3:14 వరకు ఉంది. తరువాత తదియ ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 8:15 దాకా ఉంది. తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు విష్కంభయోగం రాత్రి 8:39 దాకా ఉంది. తర్వాత ప్రీతి యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు కరణం కవలో కరణం మధ్యాహ్నం 3:14 వరకు ఉంది. తర్వాత తైతుల కరణం రాత్రి 3:14 వరకు ఉంది. అలాగే ఈరోజు వర్జ్యం సాయంత్రం 6:10 నుంచి 7:49 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుంచి 5:31 వరకు ఉంది. అలాగే ఈరోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 4:05 ప్రారంభమై 5:44 వరకు ఉంటాయి. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అలాగే ఈరోజు గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. అలాగే ఎప్పటిలాగే ఈ రాహుకాలం గుళిక కాలం యమగండం అనేటటువంటివి తమిళనాడు ప్రాంతవాసులు కొంతవరకు హైదరాబాద్ ప్రాంతవాసులు ఆచరిస్తారు. మిగతా వారికి ఈ యమగండం రాహుకాలం గుళిక కాలంతో పనేం లేదు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం వారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ రంగం ఫైనాన్సు సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ మేషరాశి వారి వేళ చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడపగలరు. మరియు మేషరాశి వారికి విద్యార్థులు చక్కటి నైపుణ్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాదులు ఈ యొక్క మేషరాశి వారు చాలా అనుకూలంగా ఆదాయ బాగుంటాయి. అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వాళ్ళు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. మరియు న్యాయవాదులు గాయకులు స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. అయితే ఈ యొక్క మేషరాశి వారు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అనుకోని చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా మేషరాశి వారికి ఈరోజు ఉన్నాయి. కావున మేషరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కానీ వీసాలకు సంబంధించినటువంటి పనుల విషయంలో కానీ ఈ రోజున అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ రంగంలో ముందుకు వెళ్ళొచ్చును. అలాగే స్త్రీలకి ఈరోజు ఏదైతే వస్త్ర వ్యాపారాదులు ఉంటాయో స్త్రీలకు సంబంధించి వాళ్ళ పేరు మీద ఉన్నవి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కావున ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజుని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క పూజ చేయించిన చాలా విశేషమైన ఫలితం వాళ్ళకి దక్కుతుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ వీళ్ళు మాట్లాడినటువంటి మాట వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరియు ఈ రోజుని వస్త్ర ఆభరణాలు అలంకారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వేళకి కొనడం వాయిదా వేయడం మంచిది. ఈ వేళ కొంటే అంత అనుకూలంగా లేదు వీళ్ళకి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారికి దర్శనం చేయడం,
ఒక పూలమాల, మీరు కొన్నటువంటి పూలమాలను అమ్మవారికి అలంకారం చేయించడం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఈ రోజుని కొత్తగా ప్రారంభించే పనులు కూడా చేయొద్దును, పాత వాటిని అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. మరియు ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి కాబట్టి ఆయా రంగాల వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ రోజుని గృహంలో అనుకోనటువంటి వివాదాలు, అంటే గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకైతే కనుక బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, అలాగే ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమస్య ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, అట్లాగే భూమికి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు, ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీ మాట వల్ల, మీ నోటి ద్వారా వచ్చేటువంటి మాట ఏదైతే ఉందో దానివల్ల కొంచెం మీకు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే మీ మాట నలుగురు నమ్మడానికి, మీరు ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విదేశీ వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ రోజుని మానసికమైనటువంటి ప్రశాంతత అయితే మీకు ఉంటుంది. ఈవేళ మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎవరు ప్రారంభించినా సరే అది జయకరంగా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు మీకు సంబంధించినటువంటి దోషాలు కూడా నివారణ అవ్వడం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆలయానికి కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేయడం, ఆ పూజ చేయించుకోవడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మిథున రాశి వారు గ్రహించండి. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా 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 అనుకూలంగా ఉన్నటువంటి పనులు కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే ప్రారంభం చేద్దాం అనుకుంటారో ఆ పనులన్నీ కూడా సక్రమంగా అవ్వడం, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టకి లోటు లేకుండా ఉండడం, మీకు అనుకున్నటువంటి ధనలాభం కలగడం, ఏ పని చేద్దామన్నా కూడా సక్సెస్ అవ్వడం అన్నీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా విదేశాలకి వెళ్దామని ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి చక్కగా పని అవుతుంది. అలాగే విద్యార్థులకి చక్కటి నైపుణ్యంతో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో విజయం సాధించగలరు. అలాగే ఈ గాయకులు, న్యాయవాదులు, వైద్యులు, వైద్య రంగం వారు, అట్లాగే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలరు. అలాగే ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదుల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే సమస్యలు. మీరు ఈ రోజున ఏదైనా భూమి కానీ, గృహం కానీ, వస్త్రాభరణాలు కానీ ఏవైతే కొన్నారో అవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా ఈ రోజుని మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈరోజు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అని చెప్పి అంటారు. ఈ రోజుని ఈ సింహరాశికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు కానీ, అలాగే వ్యవసాయ రంగం వారు కానీ, భూముల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు. అంటే ఈ కొలతలు కొనడం, దస్తావేజులు వేయడం, రిజిస్ట్రేషన్ చేయించడం ఇట్లాంటి రంగాల వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పై అధికారుల యొక్క మెప్పు పొందగలగడం, అలాగే వీళ్ళకి ఉద్యోగంలో చాలా లాభకరంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే భూమి, గృహం ఇలాంటివి ఏదైనా కొన్నా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఈ రోజున గోచరిస్తూ ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం అలాంటి వాళ్ళు మాత్రం ఈరోజు సామాన్యమైన ఫలితాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆదాయాలు ఏవైతే ఉన్నాయో, సబ్సిడీలు కానీ ఇలాంటి వాటిల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని నలుగురు కూడా నమ్ముతారు. ఆ నమ్మకం వల్ల మీరు నలుగురిలోనూ గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఈ రకమైన ఫలితం ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నాయి. సింహరాశి వారు ప్రధానంగా ఈ రోజుని ఆ యొక్క సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం కానీ, వినడం కానీ మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈరోజు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగం, వ్యవసాయ రంగం, భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఈ రోజున మీ యొక్క వాక్ చాతుర్యంతో చక్కగా నలుగురిని ఆకట్టుకోగలరు. అలాగే మీ మీద నలుగురు కూడా మంచి గౌరవ అభిమానాలు చూపించడానికి మంచి అవకాశం ఉంది ఈ రోజుని. కావున ఈ యొక్క కన్యారాశి వారు ఈ రోజుని ఏదైతే పని చేస్తారో ఆ యొక్క పనిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అనుకోకుండా మధ్యలో గృహంలో కొన్ని చికాకులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మాట పట్టింపులు రావడం, అనుకోకుండా తిండి తినకుండా పనుకోవడం, ఆ యొక్క కోపం రావడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి వేళ అధికంగా ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్త వహించండి. నిష్కారణంగా
గొడవలు పెట్టుకునేటటువంటి లక్షణం ఈరోజు మీలో కనిపిస్తుంది. కావున దయచేసి ఈ కన్యా రాశి వాళ్ళు ఈవేళ ఆ దోష నివారణ కోసం అని చెప్పేసి మీకు అందుబాటులో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈ రోజుని 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే దాని ఫలితం మీకు చాలా విశేషంగా ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి ఆయనకి సింధూరం తమలపాకులతో అర్చన చేయిస్తే మీకు ఆ దోషం తొలగి సుఖంగా ఉండగలరు. తర్వాత తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి వీళ్ళు చాలా అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఈ రోజున ఏదైనా వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ భూమి గృహము ఇలాంటివి ఏదైనా కొందామన్నా దానికి సంబంధించినటువంటి కూడా ఆనందకరంగా శుభకరంగా చేయకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీసాలకు సంబంధించిన పనులు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా అవుతాయి. ఈరోజు మీరు అనుకోకుండా ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ధనం రావడం కానీ ఆకస్మిక ధనలాభం అంటారు అట్లాంటివి రావడానికి ఇవాళ అవకాశం బాగుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా సుఖంగా సంతోషంగా ఉండడానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. ప్రేమికుల మధ్యలో కూడా చక్కగా అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు సుఖంగా ఉండగలరు. అలాగే రియల్ ఎస్టేటు అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి సామాన్యంగా ఉంది. ఈ బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలుగా వీళ్ళకి చెప్పవచ్చును. సంఘంలో గౌరవ మర్యాదలు లోటు లేకుండా చక్కటి పేరు ప్రతిష్టలతో హాయిగా ముందుకు వెళ్ళగలరు వీళ్ళందరూ కూడా. ప్రధానంగా తులారాశి వాళ్ళు ఈరోజు లక్ష్మీదేవి యొక్క 108 నామాలు పారాయణ చేసినట్లయితే దానివల్ల మీకు విశేషమైనటువంటి ధనలాభం అలాగే మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కూడా ఇవాళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చక్కగా ఏదైతే మాట్లాడతారో ఆ మాట మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే కుటుంబంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు కుటుంబంలో చక్కగా బంధువులు స్నేహితులు కలయిక వీళ్ళందరి వల్ల సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈవేళ. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వ్యవసాయ రంగం వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ భూమి మీద ఆధారపడి జీవించేటటువంటి రకరకాల వృత్తుల వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ చాలా సుఖంగా ఉంటుంది. అయితే బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర పరిశ్రమ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు మీ యొక్క దోష నివారణ కోసం అని చెప్పేసి మీకు అందుబాటులో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి తులసి మాల వెంకటేశ్వర స్వామి వారికి ధరింపజేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేయించినట్లయితే మంచి ఫలితం గోచరిస్తుంది మీకు. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈవేళ చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని కూడా జరగకపోవడం, మానసికమైనటువంటి అశాంతి, అందరి మీద చిరాకు పడడం, వాళ్ళ మాటల వల్ల అనేక రకాలైనటువంటి వివాదాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు అనారోగ్యం, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ధనం అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉండడం, సమయం వృధా చేయడం, ఏ పని జరగకపోవడం, దాని వల్ల చికాకులు రావడం, నలుగురితోనూ గొడవలు పడడం ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం సహకరించదు మీకు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయానికి తప్పనిసరిగా వెళ్ళి ఈవేళ ఆవు పాలు కొబ్బరి నీరు అలాగే చందనంతో అభిషేకం చేయించడం చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. అవకాశం ఉంటే భస్మంతో కూడా అభిషేకం చేయించండి మీకు దగ్గరలో ఉండే శివాలయంలో. అది మీకు ఉపయోగమైనటువంటి మంచిని కలుగజేస్తుంది, మీకున్న దోషాలు పోగొడుతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం ఇలాంటి వాళ్ళకి చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. టీవీ మీడియా పరిశ్రమ వాళ్ళకి కానీ అలాగే ఫ్యాన్సీ రంగం కిరాణా రంగం వస్త్ర వ్యాపారాలకి సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు గోచరిస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కొత్తగా మొదలెట్టే పనులు ఏమి చేయకుండా పాత వాటిని అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈవేళ ఎవరినైనా మీరు ధనం కానీ ఏదైనా ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు సక్రమంగా రాకుండా అనేక రకాల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. తర్వాత మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటారంటే చాలా సామాన్యంగా గడిచిపోతుంది ఈ రోజంతా కూడా. ఈ యొక్క మకర రాశిలో ఉండేటటువంటి ఈ యొక్క ఇటుక వ్యాపారం ఇసుక వ్యాపారం సిమెంట్ వ్యాపారం అలాగే ఐరన్ వ్యాపారం వీళ్ళకైతే అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం సాఫ్ట్వేర్ రంగం వీళ్ళకి మాత్రం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే విద్యార్థులు చక్కటి ప్రతిమ కనబరుస్తూ హాయిగా ముందుకు వెళ్ళగలరు ఈవేళ. అలాగే వైద్యులు సినీ రంగం వారు మరియు ఈ యొక్క న్యాయవాద వృత్తి చేసే వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈవేళ వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు కొంచెం సమయం వృధా చేస్తారు. అనవసరంగా వాయిదాలు వేస్తూ ఉండడం లేకపోతే వాయిదా పడుతూ ఉండడం వెళ్ళిన పని అవ్వకపోవడం అట్లాగే కొంత ధనం వృధాగా ఖర్చు అవడం ఇవన్నీ కూడా ఈ యొక్క రంగం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ఈ యొక్క రాశి వాళ్ళు ప్రధానంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి
గ్రామదేవత యొక్క ఆలయం ఏదైతే ఉందో ఆ యొక్క ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారికి అర్చన చేయించి ఆ అమ్మవారికి కనుక మీరు పసుపు కుంకాలు ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే దానివల్ల మీకు విశేషమైన ఫలితం వస్తుంది. మీకు సమస్యలు అవి కూడా తగ్గి సుఖంగా ఉండగలరు. తర్వాత కుంభరాశి వాళ్ళకి వేళ చాలా 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 అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం వారు, వైద్య రంగం వారు, గాయకులు, న్యాయవాదులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ధనలాభం. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు కానీ హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, వ్యవసాయ రంగం వాళ్ళకి కానీ, భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉండే సమయం ఇవాళ గోచరిస్తూ ఉంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి సమస్యలు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. చక్కటి ధనలాభంతో సుఖంగా సంతోషంగా ఉండడానికి కుంభరాశి వాళ్ళకి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఈవేళ అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదొకటి చెప్తే మిగతా అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళు చక్కగా బంధువులతోనూ స్నేహితులతోనూ ఆనందంగా శుభకార్యాల్లో కూడా పాల్గొనడం, ఆనందంగా సుఖంగా గడపడం చేయొచ్చు. అలాగే వీళ్ళు చేసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగంలో ఆ యొక్క పెద్దల యొక్క మన్ననలను పొందగలరు, సుఖంగా సంతోషంగా ఉండగలరు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉంది. అట్లాగే ఈ యొక్క ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలకి వాటికి కూడా అనుకూలంగా ఉన్నాయి. కావున మీనరాశి వాళ్ళకి వాళ్ళు చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అందుబాటులో ఉండేటువంటి శివాలయంలో చందనంతో అభిషేకం చేయించినట్లయితే మీకు చాలా విశేషమైన ఫలితం. లేదా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారికి 11 మారేడు దళాలు అర్చన చేయించినట్లయితే కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. కావున ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈవేళ ఈ చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.